హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈ ఏంటి ట్రైన్ అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి వందే భారత్ ట్రైన్ అండి. మీలో చాలామంది ఎక్కే ఉంటారు. ఎక్కలేని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. వందే భారత్ ట్రైన్లోని అసలు ఎలా ఉంటుంది, ఏంటి, లోపల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మనం ఎంత త్వరగా రీచ్ అయిపోతాము సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అనేది నేను ఇక్కడైతే చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇంకా వెంటనే ఎక్కేయచ్చు. చూసారు కదా, లోపల సీటింగ్ అయితే చాలా బాగుంది. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 3 సీట్స్ అయితే ఉంటాయి, రైట్ సైడ్లో అయితే 2 సీట్స్ ఉంటాయి. విండో సీట్ వస్తే మంచి హ్యాపీ అనమాట. సైట్ సీయింగ్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, మనకి లగేజ్ అయితే పైన పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. మ్యాక్సిమం మినిమం లగేజ్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. మనకి ఎక్కువ పెద్ద ట్రాలీలు అయితే ఒక సైడ్కి పెట్టుకోలేము. ఇక ఇలా చూసారా, ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. దేనికి దానికి ఎంట్రన్స్లోని గ్లాస్ది అయితే సెన్సార్తోని మనకి బటన్ టచ్ చేస్తే సెన్సార్తోనైతే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం వెళ్ళిపోయాక క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా ఫుడ్ తినడానికి వాటికి ఫ్రంట్ సీట్కి అయితే ఒక అటాచ్డ్గా ఒక చిన్న టేబుల్ లాగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేస్తే అలాగా దాని మీద పెట్టుకొని అయితే మనం తినడానికి బాగుంటుంది ఫుడ్. ఇక్కడ వచ్చేసి కాళ్ళు మనం అక్కడ పెట్టుకోవడానికి అయితే ఫ్రీగా అక్కడ పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. చూసారు కదా, మనకి సికింద్రాబాద్ స్టేషన్లో అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైను. మనకి స్పీడ్ లిమిట్ కూడా ఎంత వెళ్తుందండి కూడా నేను మీకు పిన్ టు పిన్ చూపిస్తానండి. స్పీడ్ లిమిట్ అంతా ఉన్నది కాబట్టి మనకి హాఫ్ డేలో అయితే రీచ్ అయిపోతారు. ఎర్లీ మార్నింగ్ 5:05కి అయితే సికింద్రాబాద్లోనైతే స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 కల్లా రీచ్ అయిపోద్దండి. వైజాగ్ 1:30కి అయితే రీచ్ అయిపోద్ది. చాలా తక్కువ టైంలోని మనకి టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. చూసారు కదా, లగేజెస్ ఇలా పెట్టుకోవచ్చు. మనకి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు 15 కిలోమీటర్ స్పీడ్ అయితే చూపిస్తుంది కదా. నెక్స్ట్ అలా పెరుగుతూ ఉంటుంది. 15 నుంచి 89 అలా కంటిన్యూగా పెరుగుతూ 130 అంటే నేను చూసింది అయితే 130, మ్యాక్సిమం కొంచెం పెంచితే 138 అనమాట. అలా పెరుగుతూ వెళ్ళింది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. చక్కగా వాటర్ అయితే అన్నీ ఇంకా వాళ్ళేనండి, ఫుడ్ మొత్తం వాళ్ళే సప్లై చేస్తారు మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకును. చూసారు కదా, స్లైడ్ డోర్ అయితే ఆటోమేటిక్గా ఎవరైనా వస్తే అలా క్లోజ్ అయిపోద్ది అనమాట. వచ్చిన తర్వాత 127 కిలోమీటర్ స్పీడ్ చూపించాను కదా, అదిగోండి ఆ స్పీడ్ అయితే ఇంకా పెరుగుతూ వెళ్తుంది. అంటే అంత ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ తర్వాత మనకి 5:36 అవుతుంది అనేసరికి పేపర్ అయితే వచ్చిందండి. డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పేపర్ అయితే వచ్చింది. మనం ఆ పేపర్ చదువుతూ రిలాక్స్ అయితే అయిపోవచ్చు. చూసారు కదా, ఇలాగ డోర్ అయితే ఓపెన్ క్లోజ్ చాలా బాగుంది చూడడానికి. అలాగ కిలోమీటర్ స్పీడ్ చూసారా, అలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ అంత స్పీడ్లో అయితే సైట్ సీయింగ్ చూస్తూ హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ మనం ఒక ఫ్లైట్లో జర్నీ చేస్తున్నట్టు ఫీలింగ్లో అయితే ఉంటుందండి వందే భారత్. స్టార్టింగ్లో ఎవరికైనా వెళ్తే మంచి ఎగ్జైట్మెంట్గా అయితే ఉంటుంది. క్రమేపీ అలవాటు అయిపోతే ఏది ఉండదు. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా, 130 కిలోమీటర్ స్పీడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 అయ్యేసరికి మనకి మసాలా టీ ఒకటి ఇచ్చారండి. అది ఇన్స్టెంట్గా హాట్ వాటర్లో అయితే కలిపేసుకోవచ్చు. అలాగే యూనిబిక్ బిస్కెట్స్ అయితే ఇచ్చారు. టీ టైం అయితే స్టార్ట్ అయ్యింది. వాటర్ పేపర్ అయిన తర్వాత చూసారు కదా, హాట్ వాటర్ ఇస్తారు. హాట్ వాటర్లో అయితే మనం ఇన్స్టెంట్ ప్రీమిక్స్ని అయితే మనం కలిపేసుకోవచ్చు. అందులోనే టీ పొడి, మిల్క్ పౌడరు, కొంచెం మసాలా ఫ్లేవర్ అవన్నీ ఉంటాయన్నమాట. టీ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. మనకి ఇది IRCTC ఉంటుంది కదండి, IRCTC వాళ్ళు అయితే మనకి ఫుడ్ అంతా సప్లై చేస్తున్నారు. దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఫుడ్ వచ్చిన ప్రాబ్లం అయితే లేదు. మనకి నార్మల్ ట్రైన్లో ప్యాంట్రీ కార్లు అక్కడ ఫుడ్ సప్లై చేస్తారు కదా, అలా ఉంటుంది అనుకున్నారు కనుక అస్సలు అలా లేదండి. మొత్తం డిఫరెంట్ అనమాట దానికి దీనికి. ఇలాగ హాట్ వాటర్ అయితే ఇచ్చేసారు. దాన్ని ప్రీమిక్స్ చేసుకుంటే మసాలా టీ మంచిగా హ్యాపీగా తాగేయచ్చు. చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ వందే భారత్ని ట్రైన్ ఎక్కారనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే మంచి ఫీల్ అనిపించింది వందే భారత్ ట్రైన్ అయితే. చూసారు కదా, ఇలాగ ఇన్స్టెంట్గా అయితే మిక్స్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీని తర్వాత అయితే మనకి టిఫిన్ ఇస్తారనమాట. ఆ టిఫిన్ ఎప్పుడు 7 అయ్యేసరికి 7:30, 8 ఆ టైంకి టిఫిన్ అయితే ఇచ్చేశారు. చూసారు కదా, ఇలాగ బిస్కెట్ ముంచుకొని ఆ టీలోని తినేసి అలా పేపర్ చదివేస్తే చాలా బాగుంటుంది. అలాగా టైం టు టైం మనకి ఇంట్లోనే అయితే తింటామో లేదో తెలియదు, కానీ అక్కడ వందే భారత్ ట్రైన్ ఎక్కిన తర్వాత మనకి టైం టు టైం అన్నీ వచ్చేస్తాయండి.
మనకి ఎక్కువ స్టాప్స్ అయితే ఉండవండి, ఎందుకంటే లిమిటెడ్ స్టాప్సే ఉంటాయి. అది వచ్చేసి 5 స్టాప్సే: వరంగల్, ఖమ్మము, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, నెక్స్ట్ విశాఖపట్నం. ఎక్కువ స్టాప్స్ ఉంటే మరి మనకి హాఫ్ డే ఎలా రీచ్ అవుతుందండి, అందువల్ల ఎక్కువ స్టాప్స్ అయితే ఉండవు. ఆ విధంగా స్పీడ్ ట్రైన్ అయితే మనకి మంచి అవైలబిలిటీ అయితే మంచి హ్యాపీగా తక్కువ జర్నీతోని బేగా రీచ్ అయిపోవచ్చు. ఇలాంటి ట్రైన్స్ ఉన్నాయి అని అంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు కదండి. మంచి ఫెసిలిటీ అయితే చెప్పుకోవాలి ఇలాంటి ట్రైన్స్ వల్ల. చాలామందికి ఏదైనా అర్జెంటుగా ఏదైనా వర్క్ ఉండొచ్చు, ఆ వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే ఎలాగా అనేది మనకి ఫాస్ట్గా వెళ్ళిపోయేది. చాలామంది ఇది సీటింగ్ కదా, కూర్చొని వెళ్ళడం ఇబ్బంది అని అనుకుంటారు. అస్సలు ఏ ప్రాబ్లం లేదండి, కూర్చొని వెళ్ళేది అయితే ఏ ప్రాబ్లం లేదు. చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్లో అయితే మనకి లోపల ట్రైన్లో ఉన్నప్పుడు మనకి ఎంత స్పీడ్ అయితే వెళ్తుంది అంది మనకి వేర్ ఈజ్ మై ట్రైన్లో అయితే చూపిస్తుంది కదా. మీకు ఆ విధంగా అయితే నేను షో చేస్తున్నాను చూడండి. కిందన వచ్చేసి మనకి స్పీడ్ లిమిట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూసారా. ట్రైన్ అనేది చాలా ఫాస్ట్గా స్పీడ్గా అయితే వెళ్తుంది. 130, 138 చూసారా. ఫైనల్గా 138 అయితే చూపిస్తుంది. నేను మీకు ఈ విధంగా చూపించడం కోసం అయితే నేను ఇది రికార్డ్ చేశాను ట్రైన్లో ఉంటుండగానే. అలాగా స్పీడ్ లిమిట్ కూడా అలా చూపిస్తుంది. నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మం వచ్చినప్పటికీ మనకి చూసారు కదా 7 అవుతుంది టైము. ఆ ఖమ్మం వచ్చిన టైంకి మనకైతే ఫుడ్ అయితే వచ్చేస్తుంది. మార్నింగ్ టిఫిన్ అయితే తీసుకొస్తారనమాట. 125 కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్తుంది. చూసారు కదా. నెక్స్ట్ అయితే టిఫిన్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ వెజ్ మీల్స్, నాన్ వెజ్ కూడా ఉంటాయండి. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే వెజ్ ఆర్ నాన్ వెజ్ అనేది ఆప్షన్ అక్కడే ఇచ్చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ టికెట్ అయితే నాకు తెలిసి 1700 అయితే పడుతుంది. చూసారు కదా. టిఫిన్ వచ్చేసి ఇది వెజ్ అండి. ఉప్మా, వడ, సాంబారు, కొబ్బరి చట్నీ. నెక్స్ట్ వచ్చేసి మనకి కప్ కేక్ అయితే ఇచ్చారు. ఎవరికి నాన్ వెజ్ వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారండి. బ్రెడ్ సపరేట్గా ఇచ్చారు. దాని మధ్యలోనే చక్కగా చీజ్ రాసుకొని దాని మధ్యలోని కొంచెం సలాడ్, వెజిటేబుల్స్ సలాడ్ లాగా ఇచ్చారు. ఆ సలాడ్స్ పెట్టుకొని అంటే శాండ్విచ్ అనమాట. శాండ్విచ్లా తయారు చేసుకొని మధ్యలో ఆమ్లెట్ పెట్టుకొని చక్కగా తినేయచ్చు అనమాట. అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి అది. మేమైతే వెజిటేరియన్ ప్రిఫర్ చేసాము, అందుకని వెజిటేరియన్ అయితే తీసుకున్నాము. చూసారు కదా. ఉప్మా అయితే చాలా టేస్ట్గా ఉందండి. వడ కూడా మనకి అది తీసుకోవచ్చు. మాకు సైడ్లోని ఉన్న వాళ్ళైతే తీసుకున్నారు. అదైతే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా. బ్రెడ్ దానికి చక్కగా బటర్ లాగా అయితే రాసుకొని చక్కగా తినేస్తున్నారు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చక్కగా తినేసాము. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. దాంతోనే కప్ కేక్ ఇచ్చారని చెప్పన్నాను కదా. కప్ కేక్ నెమ్మదిగా తినచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాము. ఇలాగ సైడ్ సీయింగ్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఇంతకీ మొబైల్ వాడుతున్నప్పుడు ఛార్జింగ్ ఎక్కడుందా అని వెతికానండి చాలాసేపు. ఫైనల్లీ నాకైతే సీట్ కిందనైతే దొరికిందనమాట ఛార్జింగ్ పాయింట్. చక్కగా అక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు కూడా ఎక్కడుంది అని వెతకండి, సీట్ కిందనైతే ఉంటుంది, అక్కడైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సామర్లకోట అయితే వచ్చేసింది. ఇంక ఫైనల్గాన ఇవన్నీ దాటుకొని చాలా ఫాస్ట్గా అయితే సామర్లకోట వచ్చేసింది. ఇంకా సామర్లకోట వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకి ఇంకేం చెప్పానండి, విశాఖపట్నమే వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ స్టాప్స్ అయితే ఉండవని చెప్పాను కదా, 5 స్టాప్సే. అలాగా ఇక చూసారా. నెక్స్ట్ హాల్టింగ్ మనకి ఇక్కడ స్క్రోలింగ్ కూడా చాలా చక్కగా అవుతుంది. 12:13కి సామర్లకోట అయితే వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయిన ట్రైను 12:13కి మనకి సామర్లకోట వచ్చింది అంటే ఇంకా 1:30కి విశాఖపట్నం అయితే రీచ్ అయిపోతుంది. ఈ 12:13కి సామర్లకోట రాగానే మనకి లంచ్ అయితే ఇచ్చేస్తారండి. లంచ్ కూడా మనకి 1 అవర్లో చేసేసేలాగా టైం సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారండి. టైం టు టైము ఫుడ్ కరెక్ట్గా టైం సరిపోతుంది. లంచ్ ఎలాగా చేయడము లేట్ అవుతుందా అని చెప్పి అనుకున్నాము. తీరా చూసారు సామర్లకోట వచ్చేసరికి మనకి ఫుడ్ అయితే ఇచ్చేసారు. చూసారు కదా. వెజ్లోని పన్నీర్ కర్రీ, వెజ్ డ్రై కర్రీ ఇచ్చారు, దాల్ ఇచ్చారు. రైస్ వచ్చేసి మనకి బాస్మతి జీరా రైస్ ఇచ్చారండి. బాస్మతి రైస్, కర్డ్ ఇచ్చారు, పుల్కా ఇచ్చారు, దాంతో పికిల్ కూడా ఇచ్చారు, కొంచెం సాల్ట్.
అన్నిటికీ కూడా కొంచెం శానిటైజర్ ఇచ్చారండి. ఫైనల్లో శానిటైజర్ రాసుకోమనో ఏంటో మరి. అలాగే టిష్యూస్ కూడా ఇచ్చారు. మనం అక్కడి నుంచి అవసరం లేదు, చక్కగా అలాగే తినేసి మళ్ళీ ఆ ప్లేట్స్ని అయితే ఇచ్చేయచ్చు. మనకి రెడ్ ప్లేట్ అయితే వెజ్ అండి, గ్రీన్ ప్లేట్ అయితే నాన్ వెజ్ అయితే ఇస్తున్నారు గ్రీన్ ప్లేట్తోనే. ఇగో చూసారా, ఇది నాన్ వెజ్ మీల్. పన్నీర్ కర్రీ ప్లేస్లోనే చికెన్ కర్రీ ఇస్తారు, అంతే తేడా. మిగిలినవన్నీ ఒకే ఐటమ్స్ అనమాట. ఐటమ్స్ ఏం చేంజ్ అవ్వవు, ఓన్లీ చికెన్ కర్రీ ఇస్తారు వాళ్ళకి. వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ కర్రీ ఇస్తారండి. అలాగా మీల్స్ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు నార్మల్ ట్రైన్లో జర్నీ చేసింది ఫుడ్ ఐటమ్ కాకుండా ఈ ఐటమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఐఆర్సిటీసీ వాళ్ళు సప్లై చేస్తున్నారంట. ఇది వచ్చేసి పొటాటో క్యాప్సికమ్ ఫ్రై అండి, చాలా టేస్ట్గా ఉంది. పన్నీర్ కర్రీ ఇది కూడా చాలా బాగుంది పుల్కా కాట్లకి. నెక్స్ట్ వచ్చేసి మనకి దాల్ కర్రీ కూడా ఇచ్చారు. ఆ దాలు అలాగా మనకి రైస్ అయితే నార్మల్ రైస్ కాదండి, బాస్మతి రైస్. మళ్ళీ ఆ బాస్మతి రైస్ కూడా జీరా ఫ్లేవర్ అండి, అంటే జీరా వేసి బాయిల్ చేశారు అనుకుంటా బాస్మతి రైస్, అందువల్ల రైస్ కూడా చాలా బాగుంది. అలాగా హ్యాపీగా మీల్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ మనకి వైజాగ్ టు సికింద్రాబాద్ మళ్ళీ ఆఫ్టర్నూన్ సెక్షన్ రిటర్న్ బయలుదేరుతుందండి ఈ ట్రైను. అప్పుడు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్, ఈవినింగ్ టీ, అలాగా వాళ్ళకి కూడా అలా ఫుడ్ అయితే ఉంటుంది మనకి మంచి ఆప్షన్గా. ఇంకా మనకి బయట నుంచి అయితే ఫుడ్ అయితే ఏది రాదండి. మధ్య మధ్యలో దిగే వాళ్ళు ఉంటారు చూడండి, ఆ మధ్య మధ్యలో దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళకైతే ఫుడ్ అవసరం లేదు. డైరెక్ట్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు సికింద్రాబాద్ వెళ్ళిన వాళ్ళకైతే కంపల్సరీగా ఫుడ్ ఉండాలి కాబట్టి వాళ్ళైతే బుక్ చేసుకోవడమే మంచిదని చెప్తాను. ఎందుకంటే ఫుడ్ కూడా చాలా బాగుంది, టేస్ట్గా అయితే ఉంది. హ్యాపీగా మీరు మీల్స్ని అయితే పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. చూసారు కదా, మనకి ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి, బటర్ స్కాచ్. కరెక్ట్గా దిగిపోయి మూమెంట్ అప్పుడు అది కూడా టైం సెట్ చేశారు, ఐస్ క్రీమ్ తినే అంత టైం కూడా ఇచ్చారు. నాకు అదే అనుకున్నాను, ఐస్ క్రీమ్ తినడానికి కూడా టైం కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఫైనల్గా చల్లగా కూల్ చేసి అయితే విశాఖపట్నంలో అయితే దిగిపోయాము ఫైనల్గాన. చూసారు కదా, కరెక్ట్గా 1:30. నెక్స్ట్ స్టాప్ ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. 1:10 ఇంకా దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఫైనల్కి అయితే దిగిపోయాము. చూసారు కదా విశాఖపట్నం రైల్వే స్టేషను. ఇలాగా వందే భారత్ ట్రైన్ అయితే మంచి హ్యాపీ ఫీల్తో అయితే జర్నీ అయ్యింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.